హాయ్ హలో అందరికీ నమస్తే. ఆసిని ఆర్గానిక్ వెజిటేబుల్స్, మగ్దుంపూర్, లింగాల్ మండల్, నార్కల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. నా పేరు తలారి బుచ్చయ్య. నేను కసన్ అనే పెద్ద ఆయన ఇద్దరం మేము ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండిస్తున్నాం. ఈ ఫీల్డ్ వచ్చేసి డాక్టర్ రవిశంకర్ సారు 12 ఎకరాల మాడి తోట. ఈ మాడి తోటలో మేము అంతర పంటగా కూరగాయలు సాగు చేస్తున్నాం అన్నమాట. మాకు 3 పశువులు ఉన్నాయి. ఆ 3 పశువులతో మాకు మూత్రం, ఆవుమూత్రం, ఆవు పేడతో జీవామృతం, దశపత్ర కషాయము, తర్వాత వేప కషాయము, వేస్ట్ డికంపోజ్ తయారు చేసుకుంటాం. ఈ కషాయాలే మేము ఎలాంటి పురుగు మందులు వాడకుండా ఈ కషాయాలే 2 డేస్కి ఒకసారి మనం స్ప్రే చేస్తాం అన్నమాట. దశపత్ర కషాయము, వేస్ట్ డికంపోజ్ అండ్ తర్వాత వేప కషాయం, ఈ 3 కలిపి మనం ఈ స్ప్రే చేయడం వల్ల మనకు పచ్చదోమ, తెల్లదోమ, మరి కాయదొలచే పురుగు నిర్మూలించబడ్డం అన్నమాట. ఈ విధంగా మనం సేంద్రియ వ్యవసాయం వెళ్తున్నాం. మనం అందరం సేంద్రియ వ్యవసాయం ఎందుకు వెళ్ళాలంటే ఈరోజు విచ్చలవిడిగా మన పురుగు మందులు, రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల మనకు అనేక రోగాల బారిన పడుతున్నాం. కాబట్టి ఈ రోగాలను మనం అడ్డుకట్ట వేయాలంటే మనం అందరం, రైతులందరం ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం చేయాలని కోరుచున్నాం. మరి ఈరోజు ఆదివారం 12 అక్టోబర్ 2025 మాకు బెండ 20 కేజీలు వెళ్ళింది. అదేవిధంగా మిర్చి కూడా 20 కేజీలు వెళ్ళింది. ఈరోజు లింగాల ఆదివారం సంత కాబట్టి సంతలో మేము కూరగాయలు పెట్టాము. అక్కడ సేంద్రియ కూరగాయలని కూడా బోర్డు ఉంది. కాబట్టి లింగాల ప్రజలందరూ గమనించి మా యొక్క కూరగాయలు కొనాలని కోరుచున్నాము. అదేవిధంగా ఆసిని ఆర్గానిక్ వెజిటేబుల్స్ మా యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. ముందు మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.